Hello guys, namaste. Welcome back to my channel Uday Explorer. Hope you guys are doing good. ఈరోజు నేను 1000 సంవత్సరాల పురాతనమైన గుడిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆ గుడి ఎక్కడ ఉంది, ఎవరు కట్టించారు, ఆ గుడి స్పెషాలిటీ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆ గుడి లొకేషన్ వచ్చేసి మన తెలంగాణలో సంగారెడ్డి డిస్టిక్లో నందికంది అనే విలేజ్లో ఉంది. నందికంది విలేజ్ హైదరాబాద్ నుండి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో, మన సంగారెడ్డి నుండి ఒక 7 to 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి NH65 ముంబై హైవే. మనకు నందికంది విలేజ్ ముంబై హైవేకి ఆనుకొనే ఉంటుంది. గుడి వచ్చేసి నేషనల్ హైవే నుండి ఒక 300 మీటర్స్ లోపలికి ఉంటుంది. నా ఛానల్లో నా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి, ఎందుకంటే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే, లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ వల్లనే కదా నేను ఇంకా కొన్ని మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. ఆ గుడి లొకేషన్ మనకు గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి శ్రీ రామలింగేశ్వర దేవాలయం నందికంది అని సెర్చ్ చేయండి, మీకు డైరెక్ట్ రోడ్ మ్యాప్ చూపిస్తుంది. మనం గుడి స్పెషాలిటీ గురించి, గుడిని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, అవన్నీగా మనం గుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం నందికంది విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఫ్లైఓవర్ వస్తుండొచ్చు, అందుకే రోడ్ వైడనింగ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం గుడికి వెళ్ళాలంటే ఇక సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఫ్లైఓవర్ పడితే కూడా ఒక టెన్షన్ ఉండదు, ఎందుకంటే జైరాబాద్ వెళ్ళే వెహికల్స్ అని ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మనకు ముంగట ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఈ కమాన్ లోపల నుండి స్ట్రైట్ వెళ్ళాలి మనం. ఆ కమాన్ లోపల నుండి స్ట్రైట్ వెళ్తే మనకు డెడ్ ఎండ్లో గుడి కనిపిస్తుంది. ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు మస్తు ఉన్నాయి. ఎవరైనా కొత్త వచ్చేటోళ్ళు ఉంటే మెల్లారండి. కార్తీక మాసం ఇంకా శివరాత్రి టైంలో గుడిలో రష్ ఉంటుంది, మిగతా టైంలో కొంచెం నార్మల్గానే ఉంటారు. ఫైనల్గా మనం గుడి దగ్గరకు వచ్చేసినాము. బండి ఇక్కడ పార్క్ చేసేసి గుడిలోకి వెళ్దాం. ఇదే గుడికి మెయిన్ ఎంట్రన్స్. మనకు ఆ తోరణం పైన చూసుకున్నట్టయితే ఒక రాయిలాగా కనిపిస్తుంది కదా, ఆ రాయి పైన 2 శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇటువైపు నటరాజస్వామి, అటువైపు గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు. మీకు గజలక్ష్మి అమ్మవారిని కూడా చూపిస్తాను లోపల నుండి. ఈ గుడి స్పెషాలిటీ గురించి చెప్తా అన్నాను కదా, ఆ గుడి స్పెషాలిటీ ఇక్కడనే ఉంది. మనకు 6 ఋతువులు ఉంటాయి కదా, ఈ తోరణంకి కూడా 6 రంధ్రాలు ఉన్నాయి. మనకు ఒక్కొక్క ఋతువులో ఈ ఒక్కొక్క రంధ్రంలో నుండి సూర్యకిరణాలు శివలింగం పైన పడతాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు గజలక్ష్మి అమ్మవారిని చూపిస్తాను. మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు. మనకు సన్లైట్ ఉండడంతో మనకు అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న డోర్ లాగా ఉంది, మనం ఇందులో నుండి వెళ్ళాలి. హర హర మహాదేవ శంభో శంకర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ధ్వజస్తంభం ఉంది. 1000 ఏళ్ళ ధ్వజస్తంభం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ చూసినట్టయితే మనకు చిన్న రాయి కనిపిస్తుంది. ఆ రాయి మీద నాగరికత ఇంకా దేవుళ్ళ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఈ రాయికి కింద భాగం చూసుకున్నట్టయితే మనకు అక్షరాలు కూడా కనిపిస్తాయి. ఈ గుడిని కళ్యాణ చాణక్యులు 11th సెంచరీలో కట్టించారు. ఇది గుడి ఫ్రంట్ వ్యూ. గుడిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది నందిదేవుడే. నందిదేవుని దర్శించుకోండి. ఇక్కడ కొంతమంది ఔరంగజేబ్ లాంటి దుండగులు నంది కాలు విరగొట్టారు. అప్పుడు ఆ గుడిలో భయంకరమైన శబ్దం రాగానే ఆ దుండగులు పారిపోయారు. అందుకే అప్పటి నుండి ఈ ఊరికి నందికంది అని పేరు వచ్చింది. ఇక్కడ మీరు పిల్లర్స్ పైన చూసుకుంటే మనకు రామాయణం, మహాభారతం లాంటివి కనిపిస్తాయి. 1000 ఏళ్ళ కింద ఏ టెక్నాలజీ వాడారో కానీ గుడిని అయితే బాగా కట్టారు. ఈ పిల్లర్స్ పైన ఇలా చెక్కడము, ఇంకా విగ్రహాలు కానీ ఏవైనా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు, ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడి విగ్రహం ఉంది. ఇదే గర్భగుడి. గర్భగుడి లేకుండా నాకు తెలిసి ఆ రోజు పూజారి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయాడు అనుకుంటా.
ఇక్కడ ఉన్నది బ్రహ్మసూత్ర శివలింగం. ఈ శివలింగానికి రుద్రాక్షలతో అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఏమన్నా ఆర్కిటెక్చర్ ఉందా గుడిలో? 1000 ఏళ్ళ కింద ఏం టెక్నాలజీ వాడి కట్టారో కానీ గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. కొన్ని వందల ఏళ్ళ కింద మన భారతదేశంలో ఉన్న ఇలాంటి గుడులను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఇలాంటి గుడులను మనము కాపాడుకోవాలి, అలాగే భావితరాల వాళ్ళకి కూడా చూపించాలి. ఏం ఆర్కిటెక్చర్ ఉంది బాయ్. ఇప్పుడు గుడి బయట నుండి చూడండి. గర్భగుడి ఎలా కనిపిస్తుంది అంటే మనకు లోటస్ ఫ్లవర్ ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. దానిపైన స్టార్ ఉంది. ఈ గుడి ఎట్లా కనిపిస్తుంది అంటే 1000 పిల్లర్స్ టెంపుల్లోనేమో పిల్లర్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. ఈ టెంపుల్కి ఏమో కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. పైన జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ కింద బేస్ చూసుకున్నట్టయితే కూడా మనకు స్టార్ షేప్లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు పార్వతీ అమ్మవారి గుడి ఉంది. మీరు కూడా పార్వతీ అమ్మవారిని దర్శించుకోండి. ఇది గుడి వెనకాల వ్యూ. ఇది ఇక్కడ ముందు కూడా ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిలో దేవుని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నవగ్రహాల గుడి ఉంది. ఇక్కడ బయటికి వచ్చినాక మనకు శివలింగాలు చాలా కనిపిస్తాయి. ఇక్కడ రాళ్ళపైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇది వచ్చేసి గుడి సైడ్ వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.